హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఫిష్ ఫ్రై రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను పులుసు చేసుకున్న తర్వాత అంటే తల, తోక మధ్యలో ఆ పార్ట్స్ వచ్చేసి ఆహ్, పులుసు చేసుకున్నాను. ఇలాంటి పీసెస్ వచ్చేసి ఫ్రై చేసుకున్నాననమాట. ఇలాంటి పీసెస్‌తో అయితే ఫ్రై బావుంటుంది. హ్మ్. తోక, తల తర్వాత కొంచెం అన్‌ఈవెన్ పార్ట్స్ లావుగా ఉండే పార్ట్స్ వచ్చేసి పులుసు చేసుకున్నాను. మిగతా దాంట్లో ఫ్రై చేసుకున్నానండి. ఏదో ఇంత అంటే నాకు 7 పీసెస్ వచ్చాయండి. 7 పీసెసే నేను ఫ్రై చేసుకున్నాను. ఇలాంటి పీసెస్ ఒక 7 వచ్చాయి. అప్రాక్సిమేట్లీ ఇంత వచ్చిందండి వెయిట్. అయితే సింపుల్‌గా చేసుకున్నాను. కాకపోతే క్యాస్ట్ ఐరన్ పైన చేసుకున్నాననమాట. నేను డచ్ అవెన్ తీసుకున్నాను. డచ్ అవెన్‌ది మూతండి అది. 2 ఇన్ 1గా యూస్ చేసుకోవచ్చు మనము. అయితే నేను మా సెకండ్ ఛానల్ షార్ట్స్‌లో పెట్టి ఉంటానండి. జీరా రైస్ అందులో చేసే డచ్ ఓవెన్‌లో చేసి. కాకపోతే ఆ మూతలో చేసింది ఎప్పుడూ పెట్టలేదు. అందుకని మీతో షేర్ చేద్దామని ఆహ్, చూపిస్తున్నానండి. సింపుల్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపే వేసుకున్నాను. ధనియాల పొడి కానీ, జీలకర్ర పొడి కానీ అలాంటివి ఏమి గరం మసాలా ఏమీ వేయలేదండి. చాలా సింపుల్గా చేసుకున్నాను. కాకపోతే డచ్ ఓవెన్ మూత పైన చాలా క్రిస్పీగా అంటే తొందరగా ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా ఓన్లీ వేడెక్కడమే ఆలస్యం అండి. తొందరగా ఫ్రై అయిపోయిందండి. కొంచెం వేడెక్కాక ఆయిల్ అంటే ఒకసారికి నేను తీసుకున్న సైజ్ వచ్చేసి 3 లీటర్స్ కెపాసిటీ అండి. ఆ 3 లీటర్స్ కెపాసిటీకి ఆ మూతలో ఒక 2 పీసెసే పడుతున్నాయండి వన్ టైంలో. కానీ చాలా తొందరగా క్రిస్పీగా అయిందండి. రెడీ అయింది. అంటే నేను 2 ఇన్ 1గా యూజ్ అవుతుందని అలా తీసుకున్నానండి. కాసేపు లిడ్ పెట్టేస్తే తొందరగా ఉడికిపోతుంది, ఫ్రై అయిపోతుందండి. ఎక్కువ కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. అంటే క్రాఫ్ట్స్ తగ్గించి కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. వాచ్ చేస్తూ ఉండండి. చేపల పులుసు కూడా అప్లోడ్ చేశాను. అయితే మా సెకండ్ ఛానల్లో వచ్చేసి క్రాఫ్ట్స్ ప్లస్ మా ఇంట్లో పెట్ ఉందండి. పెట్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అయితే వాచ్ చేయండి. మా సెకండ్ ఛానల్ కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు, క్రాఫ్ట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఆ ఛానల్ కూడా వాచ్ చేయండి. మళ్ళీ పెట్ అంటే ఇష్టపడే వాళ్ళు ఆ ఛానల్ వాచ్ చేయండి. సింపుల్గా చేసుకున్నానండి. కాకపోతే క్యాస్ట్ ఐరన్‌లో చేశాను కదా! ఎలా వచ్చిందనేది మీతో షేర్ చేద్దామని చూపిస్తున్నానండి. ఎప్పుడు ఫ్రైకి ఇలాంటి పీసెస్ అయితే బావుంటుందండి. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ కూడా వాచ్ చేయండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి.